Watch full episodes on Jio Hotstar. మోటు పతులు మీరిద్దరు బాగానే ఉన్నారు కదా? ఎస్ సార్, మీరు చెప్పింది అక్షరాల నిజం. దృష్టి మళ్ళితే విపత్తు సంభవిస్తుంది. విన్నావా? ఆ కారు నుంచే వింత నవ్వులు వినిపిస్తున్నాయి. పదపత్తులు, మన దొంగ దొరికేశాడు. దొరికిపోయాడు. నాకు ఈ గ్రీన్ కార్ డ్రైవర్ మీద మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అందుకేనా ప్రతిసారి తిరిగి వెళ్ళిపోండి అంటున్నాడు. వదలకూడదు మోటు, ఇతను తప్పించుకోవడానికి వీల్లేదు. ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? అందరికీ హెల్ప్ చేసే టైం లేదు మనకి. సార్, మీకు ముందే చెప్పాం కదా, దొంగ దొరికిపోతాడని. ప్రయత్నించేవాడు ఎప్పటికీ ఓడిపోడని. ఇదిగో దొంగ దొరికాడు. ఇతని డిక్కీ నిండా మాస్కులే ఉన్నాయి. మేము ఇతన్ని ఇన్స్పెక్టర్ చింగం గారికి అప్పగించేస్తాం. మీరు వెళ్ళండి సార్, రేస్ ఫినిష్ చేయండి. మీ వెనకే మిగతా కార్లు వస్తున్నాయి. లేదు మోటు, మీరు కూడా నాతో రేసులో పాల్గొనాలనుకుంటున్నాను.
ఈ రేసులో మీరు గెలిచినా కూడా నాకు సంతోషమే. సార్ మేము ఇక్కడికి వచ్చింది రేసులో గెలవడానికి కాదు, దొంగను పట్టుకుని ఫురిఫురి నగర పేరుని గౌరవాన్ని కాపాడాలని వచ్చాం. మేము వచ్చిన పని పూర్తయింది సార్. రేసులో గెలవడం అనేది మీరు కన్న కల కదా. ముందు మీరు వెళ్ళి మీ కల నెరవేర్చుకోండి ప్లీజ్ సార్. ఏమిటి మీరు చేస్తున్న పని? నన్ను వదలండి, నేను ఓడిపోకూడదు. దొంగ గారు ఇదిగో చూడండి, మీరు దొంగిలించిన గోల్డెన్ కార్ ని ఎక్కడ దాచిపెట్టారో అది చెప్పండి. ఏంటి? గోల్డెన్ కారు దొంగిలించబడిందా? పైగా ఆ దొంగతనాన్ని నాకంట కడతారా? గోల్డెన్ కార్ దొంగిలించబడిందన్న సంగతి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. దొంగని నేనే అనడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? రండి, ఆ ఆధారాలు చూపిస్తాం. ఆధారమేగా, ఇదిగో ఇక్కడుంది. ఈ వింత మాస్కులు ధరించి చాలా ఇబ్బంది పెట్టావు కదా. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇవన్నీ నా డిక్కులో పెట్టింది ఎవరు? ఏమిటి ఏమన్నారు? ఇవి మీ వస్తువులు కావా? నావి కావు, నావి కానే కావు. మీ ఇద్దరి కారణంగా నేను ఈ రేసులో కూడా గెలవలేను. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఈ రేసులో పాల్గొన్నాను. నేనంటే ఎవరనుకున్నారు? ఒకానొకప్పుడు ఈ మ్యాక్ మోహన్ రేసులో ఉన్నాడంటే గనక ఇక ఎవరు గెలవలేరు అనేవారు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. ఆ కారణంగా ఎన్నో సంవత్సరాలు రేసులో పాల్గొలేదు. అరే ఒక్క నిమిషం, ఏం చెప్తున్నారు మీరు? అంటే నా ఉద్దేశం మ్యాక్ మోహన్ అంటే మీరేనా? ఎస్, మ్యాక్ మోహన్ నేనే. మీరిద్దరూ మోటు పత్రులన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎవరో ఇన్స్పెక్టర్ చింగం అనే ఆయన మీకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు ఫోన్ చేశారు. కానీ నేను కుదరదు అని చెప్పేశాను. ఆ కారణంగానే నేను మిమ్మల్ని ప్రతిసారి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తున్నాను. అంటే మ్యాక్ మోహన్ మీరే అయితే మరి ఇప్పుడు వెళ్ళాడే అతనెవరు? అదే మాతో మాట్లాడి వెళ్ళాడే. అతను ప్రతి సంవత్సరం రేస్లో పాల్గొంటాడు, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అతని పేరు జై కిషన్, నిక్ నేమ్ జాకీ. ఏంటి ఏమైంది? ఇప్పుడు అర్థమయ్యింది. అసలు దొంగ అతనే. ఇంతకాలం మనల్ని మోసం చేశాడు. మన ట్రైనింగ్ కోసం ఇన్స్పెక్టర్ చింగం గారు మ్యాక్ మోహన్ గారిని కాంటాక్ట్ చేసిన విషయం అతనికి తెలిసిపోయింది. అంతేకాదు ఈయన కాదన్నారన్న విషయం కూడా తెలిసిపోయింది. అందుకే అతను మ్యాక్ మోహన్ రూపంలో మన ముందుకొచ్చాడు. అందుకే చింగం గారు గాని మనం గాని అతను అనుమానించలేదు. అంటే అతను మన ఎమోషన్స్ తో ఆడుకున్నాడనమాట. పదపత్తులు, అతన్ని తీసుకుని జైల్లో పడేద్దాం. మీరతన్ని పట్టుకోలేరు. అతను చాలా ముందుకు వెళ్ళిపోయాడు. అసలైన మ్యాక్ మోహన్ గారు మీకు తెలియదు. మోటు పత్తులు కలిస్తే ఏదైనా చేయగలరు. అలాగే మీ రేసుని మీరు కంటిన్యూ చేయండి. ఆపినందుకు వెరీ సారీ. మేము వెళ్ళే తన్ని పట్టుకుంటాం. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. రెండు గంటలే మిగిలింది. ఇంకా 2 గంటలే మిగిలింది. ఓ, అంటే నా నిజ స్వరూపం మీకు తెలిసిపోయిందన్నమాట. ఏం పర్వాలేదు, 2 గంటల టైం ఉంది కదా. రండి, పట్టుకోండి.
మోటు పారాషూట్ ఓపెన్ చేయి, పారాషూట్ ఓపెన్ చేయి. ఇప్పుడే వద్దు, అతను కూడా పారాషూట్ ఓపెన్ చేయలేదు. అతను ఓపెన్ చేసేంత వరకు నేను కూడా ఓపెన్ చేయను పత్తులు. మీకింకా మిగిలిన టైం అరగంటే మోటు పత్తులు. కమాన్. చింగం గారు, అసలైన దొంగ వీడే, వీడే నకిలీ మ్యాక్ మోహన్. అయ్యమ్మో, ఎంత పచ్చి మోసమా! అతన్ని ఫినిష్ లైన్ వరకు రానివ్వకూడదు. మోటు పత్తులు, 36 గంటల గడువు గడిచిపోవచ్చింది. ఇక ఈ రేస్ పూర్తవడానికి 10 నిమిషాలే మిగులుంది. ఆ తరువాత నేను మీ చేతికి అందకుండా చాలా దూరం వెళ్ళిపోతాను. అరే, నీలాంటి అపరాధుల్ని పట్టుకోవటానికి 10 నిమిషాలు అనేది ఎక్కువ టైం. మోటు, ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యి.
దొంగన్నయ్య, నువ్వు కార్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ అంతకన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకున్నావు. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇంతటితో నీ కథ కంచికి, నువ్వు జైలుకి. మోటు పద. ఏ కథ కంచికో ఏ కథ ప్రారంభం కాబోతోందో ఇప్పుడు తేల్చుకుందాం రండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అసలైన మ్యాక్ మోహన్ గారు, వెళ్ళండి, రేసులో గెలవండి, కలలు సాకారం చేసుకోండి. దొంగ దొరికిపోయాడు, పోయిన ట్రోఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ మోటు పత్లు. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం గోల్డెన్ కారు ఫుర్ఫురీ నగరంలో దొంగతనానికి గురైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మోటుపతులు నాతో ఒక మాట అన్నారు. 36 గంటల్లో ఆ దొంగని వెతికి పట్టుకుంటాము అని. అన్నమాట ప్రకారమే వాళ్ళు పట్టుకుని చూపించారు. మోటుపతుల్ని అభినందించండి. ఈ కార్ రేసులో మిస్టర్ మ్యాక్ మోహనే గెలిచారు. మోటుపతుల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయంగా వాళ్ళ చేతులతోనే మ్యాక్ మోహన్ గారికి ట్రాఫీ ఇవ్వాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.